రీసెంట్లీ చాలా మూవీస్ వచ్చినాయి. ఆ మూవీస్తో చాలా అప్సెట్ కూడా అయినాను. కానీ మ్యాక్స్ మూవీ మ్యాక్సిమం ఉందన్న. టు బి హానెస్ట్ చెప్తున్నా, ఆ 300 రూపీస్ టికెట్ పెట్టి చూసిన అన్న ఐమాక్స్లో వర్తుంది. ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. థియేటర్లో ఉన్నప్పుడు పోనకాలిపోయినని చెప్పాలంటే. నిజంగా కిచ్చా సుదీప్ గారు పొరపాటున కన్నడ ఇండస్ట్రీలో పుట్టారు, కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అయ్యా. అటువంటి అంత పెర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. ప్రతి ఒక్క సీను, విజువల్స్, హైలైట్ ప్రతి ఒక్కటి పీక్స్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. అంతా వన్ మ్యాన్ ఏంటంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా నిజంగా పెర్ఫార్మెన్స్ జరగదీస్తారు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ భయ్య. సినిమా స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఎండ్ అవుతూ ఉంటుంది. మధ్యలో అంతా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఉంటుంది భయ్య. మొత్తం అంతా చేసింగ్ భయ్య. ఒక రివెంజ్ బేస్డ్ స్టోరీ అనమాట. సో సినిమా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి హైలైట్. ఇంకా సో ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. నిజంగా కిచ్చా సుదీప్ గారి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం సైలెన్స్ ఉండాలని చెప్పి డైలాగ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్క సీను విజువల్ అదిరిపోయింది. సో ఎవరో మిస్ అవ్వద్దు సినిమా. ఆయన పెర్ఫార్మెన్స్ మీకు అదే చెప్తాను కదా, అటువంటి ఆయన పొరపాటున కన్నడలో పుట్టారు, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకో రేంజ్కి వెళ్తుంది. అది ఆయన స్టామినా మాత్రం. డెఫినెట్లీ అండి. అంటే కేజీఎఫ్, కాంతార్ అంటే అది డిఫరెంట్ ఎలివేషన్స్. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ దగ్గర తీశారు. సో ఎవరో మిస్ అవ్వద్దు సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. ఆ మార్టిని మించిన సినిమా ఇది. మార్టిని దీన్ని కంపేర్ చేయొద్దు, అర్థమైందా? యూఐ వేరండి. ఉపేంద్ర గారు మొన్న మీకు చెప్పినాను, హైదరాబాద్ ఫ్యాన్స్ హౌస్, ఉపేంద్ర గారు ఫ్యాన్స్ హౌస్ ప్రెసిడెంట్ నేను. అటువంటి మీరు ఉపేంద్ర అంటే అదేంటో కన్నడ సినిమాలు కూడా మంచి ఫ్యానిజం బాగా పెరిగిపోయింది. సో దాని తగ్గట్టే పుష్ప మళ్ళీ అడిగి వస్తారు. పుష్ప వేరు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా వరలక్ష్మి గారు ఆమె చాలా సపోర్టివ్ క్యారెక్టర్ చేసింది. సో చాలా అంటే చాలా బాగుంది. సుదీప్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ జాతర ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, అసలు వాళ్ళకి ఆ రౌడీలకి అందకుండా వెళ్ళిపోవటం అనేది ప్రతి ప్లాన్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో స్టోరీ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. సో అంతా థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే వచ్చిందనమాట. మ్యాక్స్ థియేటర్ అయితే పగిలిపోయిందనమాట. సునీల్ అన్న కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంది ఆయన వచ్చినప్పుడు సీన్స్, ఆయనకి క్యారెక్టర్ మధ్య సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. హిట్ అన్న, చాలా బాగుంది.